Sixth class students, previous classes I will write it is belongs to me, median mode, like that is on the time I have no textbook. Now I have one textbook is there, old textbook. Once I exercise 2, there only write answers with pencil or pen, no problem, but write neatly. I write these questions total number of times. False true, it is belongs to me, median. So on the time I don't know questions. Now questions are there. Once you check it, page number 152. Dear 7th class student, page number 152. So fourth question, decide whether mean or mode is better representative value in the following situation. So some situations are given, it means daily life situations. So we think and it is belongs to mode or mean. Mode means most repeated values or most repeated observations, and mean means we have to use formula average, sum of all observations by number of observations. So we have to take it is mean or mode. First question, a shopkeeper who sells toothpaste tube different size wants to decide which size is to be order more. ఓకే, ఒక షాప్ కీపర్ ఉండు. ఆ షాప్ కీపర్ టూత్ పేస్ట్లు తెలుసు కదా, వాటిని డిఫరెంట్ సైజులలో ఉండి చిన్న పెద్ద, మనకి 10 రూపీస్, 20, 60, 100 అలాగ ఉంటాయి. ఏ విధంగా ఉంటుందో ఈ సిచ్యువేషన్ అనేది అమ్ముతున్నాడు. ఈ సిచ్యువేషన్ దేనికి మనం ఎక్కువగా ఏం తీసుకుంటాం, వాట్ టు డిసైడ్ విచ్ సైజ్ ఈజ్ టు బి ఆర్డర్ మోర్. మీరు ఏది ఎక్కువ తీసుకుంటారు, స్మాల్ సైజులో ఉన్నది, బిగ్ సైజులో ఉన్నది అంటే మనకు అదే మన ఇష్టం అది. ఓకేనా, అది మన ఇష్టం అంటే ఎలాగా, ఎక్కువగా అందరూ ఏది వాడతారో దాన్ని ఉపయోగిస్తాం. ఎక్కువ మంది దేన్ని తీసుకుంటారో అదే మనం తీసుకుంటాం. మరి ఎక్కువ మంది అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కదా, ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మోడ్. ద గివెన్ సిచ్యువేషన్ ఈజ్ బిలాంగ్స్ టు మోడ్. అందరూ 20 రూపీస్ సాల్ట్ తీసుకుని మనం కూడా అదే తీసుకుంటాం. ఎక్కువగా అయ్యే సేల్స్ అవుతా ఉన్నాయి, ఎందుకంటే మోడ్ మీన్స్ మోస్ట్ రిపీటెడ్. ఎక్కువగా ఇక లాంగెస్ట్గా ఉన్నాయి అంటే ఎక్కువగా 20 రూపీస్ సేల్స్ అవుతాయి, అవి ఎక్కువ అవుతాయి కాబట్టి మనం వాటిని ఏమంటాం అంటే మోడ్ అంటాం. సో ఇట్ ఈజ్ ఏ మోడ్. ద గివెన్ సిచ్యువేషన్ బిలాంగ్స్ టు మోడ్, అంటే ఎక్కువగా అమ్ముడిపోతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఇన్విజిలేటర్ వాంట్స్ టు bring sufficient number of additional papers to the examination hall. Invigilations to bring some additional for exam persons. Sufficient additional are, suppose 30 students in the examination hall, so each one person to take 2 additional, 32 are 60 additional. So sir bring 60 additional, sir less than 60 additional, sir more than 60 additional. So somebody take 1 additional, somebody take 4 additional, somebody take 7 additional, like that is there. But average two, 1% take 2 additional, 32 is a 60 additional. So sir bring how many additional? So less than 30 or less than 60 or more than 60, he take more than 60, because some persons write 2 additional, so 4 additional, so 5 additional is like that there. So it is, the situation is belongs to mean or median, so we don't know that one. సో యావరేజ్గా అక్కడ ఆ వ్యక్తి తీసుకొస్తారు, కరెక్ట్గా ఎక్కువ తీసుకు తక్కువ రాడు. ఇప్పుడు 30 మంది ఉంటే తలా ఒక 3 తీసుకొని 90 నుంచి 100 ఎడిషనల్ దాకా తీసుకురావు. ఇట్ ఈజ్ ఏ యావరేజ్ సిచ్యువేషన్, ఇట్ ఈజ్ ఏ యావరేజ్, ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు యావరేజ్గా తీసుకొస్తాడు. ఇన్ని తీసుకెళ్తే సరిపోతుంది, కౌంట్ చేసుకోడు మామూలుగా, ఇన్ని తీసుకెళ్తే సరిపోతుందని వాళ్ళకి ఒక అంచనా వచ్చి ఆ అంచనా ప్రకారం తీసుకొస్తారు. దట్ వన్ ఈజ్ ఏ యావరేజ్. ద గివెన్ సిచ్యువేషన్ ఈజ్ బిలాంగ్స్ టు మీన్. అక్కడ ఎడిషనల్ ఎన్ని తీసుకురావాలి అంటే జాయింట్గా కొన్ని ఎన్నో కొన్ని తీసుకొస్తాం కాబట్టి ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మీన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిపరేషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ లడ్డూస్ ఫర్ ఎ మ్యారేజ్. మ్యారేజ్కి లడ్డూలు తయారు చేస్తున్నారంట. ఇవి కూడా లెక్కబెట్టి తయారు చేస్తామా, యావరేజ్గా వేస్తామా? యావరేజ్గా వేస్తాం. ఒక 500 మంది వస్తే ఇంకొక 100 ఎక్స్ట్రా చేస్తాం. ఒక 500 మందికి దగ్గర ఒక 500 మందికి తయారు చేయనట్టు యావరేజ్ చేస్తాం. ఇప్పుడు మనకి భోజనాలు, మ్యారేజ్ దగ్గర భోజనాలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆ భోజనాలు తయారు చేసి వ్యక్తి అడుగుతారు ఎంతమంది రావడానికి అవకాశం ఉందా అంటే దగ్గర 1500 మంది నుంచి 2000 వరకు, లేకపోతే ఒక 5000 మంది దాకా వస్తారంటారు. యావరేజ్గా వేస్తారు, అప్పుడు వంటలు తయారు చేస్తారు. సో యావరేజ్గా ఇది కూడా లడ్లు తయారు చేయడం కూడా వచ్చిన వాళ్ళకి అందరికి ఇవ్వాలి కదా, లెక్కబెట్టి ఎవరు కదా కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యావరేజ్. ద గివెన్ సిచ్యువేషన్ ఈజ్ బిలాంగ్స్ టు మీన్. యావరేజ్ ఆర్ మీన్ ఆర్ అథమెటిక్ మీన్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్, ఫర్ ఫైండింగ్ ద ఫేవరెట్ క్రికెట్ ఇన్ ద క్లాస్. మీకు మీ క్లాస్లో
బాగా ఇష్టమైనటువంటి క్రికెట్ ప్లేయర్ సెలెక్ట్ చేసుకోవటం. ఎక్కువగా ఒక క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడనుకోండి, ఎక్కువగా లైక్ చేస్తాం. ధోని ఉంటే ఎక్కువ లైక్ చేస్తాం. మామూలుగా కోహ్లీ ఉంటే ఒక రకంగా లైక్ చేస్తాం. అంటే ఎవరికి ఎక్కువగా లైక్ చేస్తారు, ఎక్కువగా ఎవరి మంది ఉంటారంటే వాళ్ళే ఉంటారు. సచిన్ టెండూల్కర్ ఉండొచ్చు, ధోని ఉండొచ్చు, కోహ్లీ ఉండొచ్చు, రోహిత్ శర్మ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఉంటారు కదా. సో హియర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ వన్ పర్సన్, దట్ వన్ బిలాంగ్స్ టు నాట్ ఏ యావరేజ్, ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మోడ్. ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇట్ ఈజ్ ఏ మోడ్. సో ఫస్ట్ టూత్ పేస్ట్ ఇట్ ఈజ్ ఏ మోడ్ బికాజ్ ఇట్ ఆర్ మోర్ టూత్ పేస్ట్ ఆర్ షోల్డ్. నెక్స్ట్ ఇన్విజిలేటర్ bring sufficient additional, it is belongs to average. And preparation laddus for marriage, it is a average. And finding the favorite cricket in the class means it is a mode. And page number 155. So exercise 3, here true or false questions is there. Already I told answers, true false like that is there, but we don't know on the time questions. So now we'll explain once. So now see here, the difference between the largest and the smallest observation data set is called a mean. So the difference between the largest and the smallest, మనకి ఏదైనా ఒక డేటా ఇస్తే నౌ సీ దిస్ వన్ డేటా 3300, 3500, 3500, 3500, 4000, 4200, 4200, 4300, 4500, 5000, 40,000. So what is the smallest number here? 3300. What is the biggest number here? 40,000. So what is this asking? The difference. Difference means subtraction. So 40,000 minus 3,300. So 36,700 like that is there. So 40,000 minus 3,300, it is a mean. దీంట్లో నుంచి అంటే బిగ్గెస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటాలో బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్, అది మీనా కాదు. మీన్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు మీన్. సో ఇక్కడ డిఫరెన్స్ బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ తెస్తే అది ఇది అంటారు, దాన్ని రేంజ్ అంటారు. అది మన 10th క్లాస్లో ఉంది. సో రేంజ్ మీన్స్ ఆ స్టాటిస్టిక్స్లో కూడా ఉంది. ద రేంజ్ మీన్స్ ద బిగ్గెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూ తీస్తే మనం దాని రేంజ్ అని కూడా అంటారు. ఆ టైంలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇట్ ఈజ్ నాట్ మీన్ బికాజ్ లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ డేట్ నాట్ ఏ మీను, it belongs to maybe range. So first one is a false. And the next one, in a bar graph, the bar which has greater length may consist mode. Now see this one I will show one bar diagram. Now see this one, it is bar diagram. So it means bar graph. So this one like that is there. So in this, which one is the biggest? This one. So many persons like this. Suppose it is a sunflower, it is a groundnut, it is a palm oil. So very less persons take palm oil and some medium persons are take groundnuts oil. Sunflower more like this sunflower oil. And how many persons are take this one? More persons. అంటే so many numbers are like which oil, sunflower or groundnuts or palm oil. So sunflower. So more persons are number of persons like sunflower. It is a more means ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువగా ఇష్టపడే దాన్ని ఏమంటాం మనం? మోడ్ అంటాం. సో ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ సీ దిస్ వన్. ఇన్ ఏ బార్ గ్రాఫ్, ద బార్ గ్రాఫ్ విచ్ హ్యాస్ గ్రేటర్ ద లెంగ్త్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మోడ్. ఇందులో మనకి బార్ గ్రాఫ్లో ఎక్కువ బార్ పెద్దగా ఉంది కాబట్టి అంటే దాన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారనే కదా. సో మనం దాన్ని ఏమనొచ్చు? మనం మోడ్ అనొచ్చు. ఓకే, ఇట్ ఈజ్ ఏ ట్రూ. నెక్స్ట్ వన్, వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా సెట్ ఈజ్ టేకెన్ ఇంటూ అకౌంట్ ద మీడియన్ ఈజ్ ఏ క్యాల్కులేటెడ్. సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ప్రతిదీ కూడా ఏమంటుంది వాడు చూడండి, వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా సెట్ ఈజ్ టేకెన్ ఇంటూ అకౌంట్ ద మీడియన్. సో మనకి ఇచ్చినటువంటి డేటాలో మీడియన్ ఉంటుంది, కానీ ప్రతి వాల్యూ కూడా మీడియన్ అయిద్దా? అవ్వదు. సో వాడు ప్రతి వాల్యూ అంటుంది కాబట్టి అది మీడియన్, ఏదో ఒక వాల్యూ మాత్రం మీడియన్ అవుతుంది ఆ డేటా సెట్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద నంబర్. ద మీడియన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద
నెంబర్ కానీ అవ్వదు నాన్న, ఎందుకంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకు తీసుకున్నటువంటి సెట్లో ఒక ఆన్సర్ ఉంది, కానీ ఈవెన్ నెంబర్ అయినప్పుడు 2 ఆన్సర్లు వస్తాయి. ఆ 2 ఆన్సర్లకు మళ్ళీ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఉండదు, మనం కొత్తగా అది ఇన్సర్ట్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. 7th class, see last 2 ones. Already third one is over. Now come to 4th one. The median of a set of numbers is always one of the number. Median of a set of number is always one of the number. So it is wrong because odd numbers is there. So it is exactly median in the given number. ఆడ్ నెంబర్ కనుక వస్తే మీడియన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆడ్ నెంబర్ ఫార్ములా n+1/2, ఈవెన్ నెంబర్ ఫార్ములా n/2, n/2+1. సో ఆడ్ నెంబర్ వస్తే మనం తీసుకున్న డేటాలో కంపల్సరీగా ఒక నెంబర్ మీడియన్ అయింది. అలాగే ఈవెన్ నెంబర్ కనుక వచ్చింది అనుకున్నాను, ఈవెన్ నెంబర్ వస్తే 2 ఆన్సర్లు వస్తాయి. ఆ 2 ఆన్సర్లని యాడ్ చేసి బై 2తో డివిజన్ చేసి కొత్త ఆన్సర్ మనం యాడ్ చేయాలి. సో ఈవెన్ నెంబర్కి మనం తీసుకున్న నెంబరు అనేది రాదు, ఆడ్ నెంబర్ మాత్రమే వచ్చింది. సో ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. నా కమ్ టు some example problems are there. Okay, no need for that example problems. Once come to our Indian mathematician, one of the great mathematician. So once see this, sir, Dr. C.R. Rao. Who is this person? Dr. C.R. Rao. He belongs to Indian, 1920 AD. So 19th century. This person is belongs to 19th century. A well-known statistician, famous for his theory of estimation. So he write one of the most mathematical topics, theory of estimation, and only theory of estimation, 1945. He worked on Kramer-Rao inequality and Fisher-Rao theorem. So he do works in Kramer-Rao inequality theorems and Fisher-Rao theorems. Fisher-Rao means, I think it is a statistics father. Who is the father of statistics means Sir Ronald A. Fisher. That person writes some theorems. So maybe he solved that theorems. I think that one. Not confirmly, just I think. Okay, he belongs to Indian, Dr. C.R. Rao. Okay, what is the CR? It means full form of the CR. Next video you send what is the CR full form. Dr. C.R. Rao full form means you send to me in WhatsApp or student unique card. Okay, now see this one. Looking back. What is the looking back means? So already in this lesson, so mean, median, mode is there. One, see this one. Mean, mode and median are representative value for the data set. So here mean, median, mode, these three are belongs to data. Arithmetic mean or mean is equal to sum of all observation of the data set divided by the number of observation between the lowest and highest value of the data. So what is the mean means? So we have some data. It means the data was like numerical or numbers or symbols, anyone is data అనేది నెంబర్లో ఇవ్వచ్చు, లెటర్స్లలో ఇవ్వచ్చు, సింబల్స్లలో ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంతే మనకి ఇచ్చినటువంటి డేటాలో స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ వరకు ప్రతిదీ కూడా యాడ్ చేసేసి బై అవి కౌంట్ చేసి ఎంత వస్తుందో దాంతో మనం డివిజన్ చేయాలి. ఇట్ ఈజ్ కాల్డ్ ఏ మీన్. నెక్స్ట్, an observation of the data occurs most frequently is called the mode of the data. A data set may have one or more modes or the sometimes one. So in the given data, one value is a repeating value is there. Suppose one value is repeated, that one is a mode. Mode means in the given data most frequently repeated value, ఎక్కువగా ఏదైతే ఇస్తారో అది. అలా కాకోకుండా సార్ ఒకవేళ అందులో రిపీట్ అవ్వకోకుండా కొన్ని నెంబర్లు ఏదైనా ఇచ్చాను మోడ్ అనేది, ఇందాక గ్రాఫ్ ఒకటి చూసాం, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్స్, అలాగే ఇంకోటి ఏంటన్నా పామ్ ఆయిల్ ఇచ్చాం. ఆ 3 గ్రాఫ్లో ఎక్కువగా ఏది ఉంది? సన్ఫ్లవర్ ఉంది. ఎక్కువ దాన్ని ఇష్టపడుతున్నాం కాబట్టి అది మనం మోడ్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డేటాలో రిపీటెడ్ వాల్యూ లేకపోతే
అందులో హయ్యెస్ట్గా ఉన్న వాల్యూ మనం మోడ్ కింద కన్సిడర్ చేస్తాం ఒక్కోసారి. ఓకేనా. ఒకవేళ బిట్లో మిమ్మల్ని ఇలా అడిగినప్పుడు విచ్ వన్ ఈజ్ ద మోడ్, ఆప్షన్ ABCDలలో ఒకటి ఇచ్చినప్పుడు అందులో హయ్యెస్ట్ వాల్యూ ఏది ఉంటే అది పెట్టండి. అది కూడా మోడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. టుడే క్లాస్ దిస్ వన్ వీ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్ కండిషన్స్ ఇన్ నోట్బుక్. ఓకే. ఎనీ డౌట్ ప్లీజ్ కాల్ 8332881719.